రఫేల్ యుద్ధ విమానాన్ని టెస్ట్ కోసం తిప్పారో, లేకపోతే పాకిస్తాన్‌కి ధమ్కీ ఇవ్వడానికి తిప్పారో గాని, మొన్నటి ఏదైతే ఢిల్లీలో పేలుడు తర్వాత ఒక పక్కన ఎన్ఐఏ విచారణలు చేస్తూ పాకిస్తాన్ హస్తం అయితే ఉంది. సైన్యం లింక్ ఉందా లేదా, ఐఎస్ఐ లింక్ ఉందో తెలీదు గానీ, వాళ్ళతో పరిచయాలుండి జైషే మహమ్మద్ సంబంధించిన మహిళా మాడ్యూలే ఇక్కడ దానికి ఆర్గనైజర్ అయితే, ఆ మహిళా మాడ్యూల్‌కి అసిస్టెంట్ అనాలా, ఆవిడ సృష్టించిన ప్రేమ పాశంలో బందీ అయినటువంటి అనాలా డాక్టర్ ఉమర్ నబీ అనేటటువంటి వాడు చేసిన అరాచకం. ఇదంతా చూసాం. ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తయితే, తాజాగా రఫేల్ యుద్ధ విమానం ఆ ప్రాంతంలో తిరుగుతా ఉంటాయి. ఎందుకంటే మొన్ననే నరేంద్ర మోడీ తగిన శిక్ష విధిస్తాము ఆ తీవ్రవాదులకి అని చెప్పినటువంటి ప్రకటనల తర్వాత ఆ ప్రాంతంలో రఫేల్ యుద్ధ విమానాలు తిరగడంతో ఒక్కసారిగా పాకిస్తాన్ ఉలిక్కిపడింది. పాకిస్తాన్ సైన్యం అప్రమత్తం అయిపోయింది. అక్కడ సరిహద్దుల్లో మోహరించి ఉన్నటువంటి తీవ్రవాదులందరినీ లోపలికి బంకర్‌లోకి దాచేసింది. అట్లాగే పాకిస్తాన్ సైనిక పటాలం తమ తమ సైన్యాన్ని మోహరించడం ప్రారంభించి, తద్వారా సంథింగ్ ఏదో జరుగుతుందన్న సంకేతం ఇచ్చారన్నమాట.